ర్యాంకింగ్‌కే మొదటి ప్రాధాన్యత అండి. అమెరికాలో బెస్ట్ రీజనల్ కాలేజెస్‌లో ఎప్పుడు ఈకే టాప్‌లో ఉంటుంది. అందుకనే నేను ఈకే చూస్ చేసుకున్నాను. ఈకేలో 16,000 మంది పైగా స్టూడెంట్స్ చదువుతున్నారు. 16,000 మంది పైగా స్టూడెంట్స్ ఉన్నా కూడా క్లాస్ సైజ్ చాలా చిన్నదిగా ఉంటుంది. దీనివల్ల ప్రతి క్లాస్‌లో ప్రొఫెసర్ స్టూడెంట్స్ మీద ఎక్కువ కాన్సంట్రేట్ చేయగలుగుతారు. అందుకనే నాకు ఈకేయు బాగా నచ్చింది. ఇంకా నేను అప్లై చేసిన టైంలో నాకు దొరికిన సపోర్ట్ ఈకేయు నుంచి చాలా బాగా నచ్చింది. అదే నా ఈకేయుపై నా ఎక్స్‌పెక్టేషన్స్‌ని బాగా పెంచింది. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను చాలా సంతోషంగా ఉన్నాను ఈకేయు చూస్ చేసుకున్నందుకు. ప్రతి విషయంలోనూ ఈకేయు స్టూడెంట్స్కి చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుందండి. పైగా స్టూడెంట్స్కి అన్ని విధాలా సపోర్ట్ చేస్తుంది. స్కాలర్షిప్ విషయంలో అయితేనేమి కానీ, వెదర్ అలర్ట్స్ అయితేనేమి కానీ, ఇంకా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయడంలో అయితేనేమి కానీ, ఈకేయు ఎప్పుడు స్టూడెంట్స్ పక్షానే ఉంటుంది. అది నాకు చాలా నచ్చుతుంది ఇక్కడ. ఇంకా ప్రొఫెసర్స్ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ నుంచి యూఎస్ ఎడ్యుకేషన్ సిస్టమ్కి ఈ ట్రాన్సిషన్ ఫేజ్లో ఈకే ప్రొఫెసర్స్ నాకు చాలా సపోర్ట్ చేశారు. ఇక్కడ ఇంకా చాలా స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి. అందులో జాయిన్ అయితే వేరే కంట్రీస్ కల్చర్ గురించి అయితేనేమి కానీ, వేరే ఇతరత్ర విషయాలు అయితేనేమి కానీ మనకు చాలా అవగాహన వస్తుంది. అది ఈకేలో నాకు చాలా నచ్చిన అంశం. మనకి యూఎస్కి కల్చర్లో చాలా తేడా ఉంటుంది. అది ఒక మెయిన్ ఛాలెంజ్ అండి ఇక్కడ వచ్చే వాళ్ళకి. ఇంకా వాతావరణం కూడా చాలా తేడాగా ఉంటుంది అక్కడికి ఇక్కడికి. సో అది కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంకా ఇక్కడ ఫ్రెండ్స్ చేసుకోవడం ఫస్ట్ కొంచెం ఇబ్బంది అనిపించినా కూడా ఇక్కడ జనం అంతా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. సో అదేం పెద్ద ప్రాబ్లం కాదు. ఈ ఛాలెంజెస్ నుంచి బయటపడడానికి నన్ను నేను యాక్టివ్గా ఉంచుకునేవాడిని చాలాసేపు. నా రూమ్ కన్నా బయటే ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి చూసేవాడిని. ఇంకా అమెరికన్స్ వాళ్ళ కల్చర్లో వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో ఎక్కువ అబ్జర్వ్ చేసేవాడిని బయట. దాని తర్వాత కాలేజ్లో కొన్ని ఆర్గనైజేషన్స్లో జాయిన్ అయ్యాను. అక్కడ చాలామంది అమెరికన్స్ నాకు ఫ్రెండ్స్ అయ్యారు. దాని తర్వాత క్రికెట్ ఆడడం స్టార్ట్ చేశాను. దాని తర్వాత అంతా ఓకే, మొత్తం అంతా సెట్ అయిపోయింది. ఇక్కడ కల్చర్ ఎలా ఉంటుంది, ఇక్కడ పీపుల్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో ముందే హోంవర్క్ చేసుకోవడం మంచిది. అక్కడికి ఇక్కడికి ఇంకా వాతావరణం కూడా చాలా తేడాగా ఉంటుంది కాబట్టి మనకి కావాల్సినవన్నీ క్యారీ చేయడం మంచిది మనతో పాటు. మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత స్టే ఎక్కడ అనేది కూడా ముందే డిసైడ్ చేసుకోవడం మంచిది. ఎందుకంటే ఇక్కడ వచ్చిన తర్వాత చాలా ఇబ్బంది అవుతుంది ముందే ప్లాన్ చేసుకోకపోతే. మనం ప్రొఫెషనల్గా పర్సనల్గా గ్రో అవడానికి చాలా మంచి ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తుందండి ఈకేయు. ఇంకా ఇక్కడ కోర్స్ వర్క్లో ప్రాక్టికల్ నాలెడ్జ్, థియరటికల్ నాలెడ్జ్ని పర్ఫెక్ట్గా బ్లెండ్ చేస్తారు. ఇంకా కోఆపరేట్ ఎడ్యుకేషన్ అని ఉంటుంది. దాంతో మనం రియల్ టైంలో ఇండస్ట్రీ ప్రొఫెషనల్స్తో వర్క్ చేసే అవకాశాన్ని మనకు కల్పిస్తారు. ఇంకా ఈకేయు చాలా స్కాలర్షిప్స్, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ చాలా ప్రొవైడ్ చేస్తాయి. దాంతో మన ఎడ్యుకేషన్ చాలా వరకు మనమే సపోర్ట్ చేసుకోగలుగుతాం.